హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. ఎప్పుడు కర్రీలు పులుసులు ఫ్రైలు చేసుకుంటారు కాబట్టి ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి. కాకరకాయ చేదు కూడా అనిపించదు. వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని 2 ముద్దలు తింటే చాలు. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టి చూడండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసుకొని రౌండ్స్గా కట్ చేసేసుకొని పక్కకు తీసుకున్నాను. కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న రౌండ్స్గా కట్ చేసుకున్న కాకరకాయ కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక కడాయి తీసుకొని 100 గ్రామ్స్ నువ్వులు యాడ్ చేసుకొని అది కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1/2 స్పూన్ మెంతులు 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని అది కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ తీసేసుకొని ఇందాక మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర ఇక్కడ నేను ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని అది కూడా మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని బాగా సన్నగా మిక్సీ చేసేసుకోవాలి. నేను గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కారము 5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఉప్పు 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్ వేసేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంది కదా, కాకరకాయ మళ్ళీ కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని పల్స్ మూడ్లో ఒక్క 5 సెకండ్స్ అట్లా గిన్నె తిప్పేస్తే మనకి కాకరకాయ కారం ఇక్కడ ప్రిపేర్ అయిపోతుంది. మిక్సీ అయిపోయిన తర్వాత 2 మీడియం సైజులో నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటే మనకు కాకరకాయ కారం అనేది చేదుగా అనిపించదు మీకు. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక కడాయి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మళ్ళీ కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అది కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ అంతా ఇక్కడ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ కారం ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక 5 సెకండ్స్ కొంచెం వేపుకున్న తర్వాత మనకి ఇక్కడ కాకరకాయ కారం అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు జంక్ ఫుడ్ చేసే వాళ్ళకి ఇన్ని లైక్స్ ఇస్తున్నారు కదా, మా అలాగా హెల్తీ ఫుడ్ చేసే వాళ్ళకి కూడా ఒక లైక్ ఇస్తే మాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.